Hi guys, welcome to DM Tutorials. In this video, we will learn about tenses. As we all know, tenses are of three types. Those are past, present and future. ఈ త్రీ టైప్స్లో కూడా సబ్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనే టైప్స్ ఉంటాయి. లెట్స్ లెర్న్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ అండ్ ఇట్స్ యూసేజ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని రిపీటెడ్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, ఫ్యాక్ట్స్, హ్యాబిట్స్, ఒపీనియన్స్ని తెలియజేసే సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. ఒక సెంటెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా గుర్తించాలి? ఆ సెంటెన్స్లో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ వీకెండ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ, వన్స్ ఇన్ ఏ ఇయర్, రెగ్యులర్లీ, డైలీ, ఆఫెన్, యూజువలీ అనే వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, I go to temple every Monday. I go to school every day. అంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్, అంటే సత్యం. నెక్స్ట్, ఐ యూజువల్లీ ఈట్ వెజీస్. అంటే నేను నార్మల్గా వెజీస్ తింటాను. ఐ వేర్ శారీస్ అకేషనల్గా శారీస్ కడతాను. నౌ లెట్స్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఎనీ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఫాలోడ్ బై బేసిక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, యూజువల్లీ V1 అంటాము, ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త, ఎవరైతే ఆ వర్క్ చేస్తారో వారే సబ్జెక్ట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉంది. అబ్జర్వ్ ద సెంటెన్స్. ఐ ప్రిపేర్ మై బ్రేక్ఫాస్ట్ డైలీ. సెకండ్ సెంటెన్స్, షీ ఆర్ హీ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్లో ప్రిపేర్ అని ఉంది, సెకండ్ సెంటెన్స్లో ప్రిపేర్స్ అని ఉంది. వై? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ గనక ఐ, యూ, వి ఆర్ ఎనీ ప్లూరల్ వర్డ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది నార్మల్గా ఉంటుంది, అంటే బేసిక్ ఫార్మ్ ఆఫ్ వర్బే ఉంటుంది. బట్ సబ్జెక్ట్ అనేది హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈట్స్ ఓట్స్ యూజువలీ. ఐ వాచ్ మూవీస్ విత్ మై బ్రదర్ డైలీ. దే ప్లే ఫుట్బాల్ ఎవ్రీ డే. ఓకే, నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ నెగటివ్ సెంటెన్సెస్. సింపుల్ ప్రెజెంట్లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ డూ ఆర్ డస్. వీటికి నెగటివ్ ఫార్మ్సే డోంట్ ఆర్ డజంట్. We use do or don't if the subject is I, you, we or plural. And we use does or doesn't if the subject is she, he, it or singular. Let's take a sentence. Ramu writes a story. Because Ramu is a singular person, right? Then the negative sentence would be Ramu doesn't write a story. ఓకేనా? ఎప్పుడైతే మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తామో అప్పుడు బేసిక్ ఫార్మ్ ఆఫ్ మెయిన్ వర్బే ఉంటుంది. లైక్ రాము డజంట్ రైట్ ఎ స్టోరీ. ఇట్ ఈస్ నాట్ రాము డజంట్ రైట్స్ అ స్టోరీ. ఓకే, దీనికి క్వశ్చన్ ఫామ్ చూద్దాం. డస్ రాము రైట్ స్టోరీ అంటే రాము స్టోరీ రాస్తాడా? దీనికి ఆన్సర్గా ఎస్ రాము రైట్స్ ఎ స్టోరీ ఆర్ నో రాము డజంట్ రైట్ స్టోరీ అని చెప్పొచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్, దే ప్లే. దీనికి నెగటివ్ దే డోంట్ ప్లే. ఓకే, అండ్ ద క్వశ్చన్ ఈస్ డూ దే ప్లే అంటే వారు ఆడతారా, ఆర్ డోంట్ దే ప్లే వారు ఆడరా, వాట్ డూ దే ప్లే అంటే వారు ఏం ఆడతారు, హౌ డూ దే ప్లే వారు ఎలా ఆడతారు. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ టు రిమెంబర్, క్వశ్చన్స్లో హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ నార్మల్ సెంటెన్స్ దే డోంట్ ప్లే, దే కమ్స్ ఫస్ట్. దే అనేది సబ్జెక్ట్, తర్వాత డోంట్ వస్తుంది. కానీ అదే క్వశ్చన్లో డోంట్ దే ప్లే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.